మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ రైతు గోస పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు నాయకులు కలిసి హైవేపై బైఠాయించారు. రైతు లేనిదే రాజ్యం లేదంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. లక్సెట్టిపేట అంబేద్కర్ చౌక్ దగ్గర భారీగా బీజేపీ శ్రేణులు మోహరించాయి. ముఖ్యంగా అక్కడి నుంచి బీజేపీ శ్రేణులను వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేస్తుండటంతో కొద్దిగా ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బీజేపీ నాయకులను నిలువరించి వారిని అరెస్టు చేశారు. కానీ ఇంకా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్టుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ప్రస్తుతం లక్సెట్టిపేట అంబేద్కర్ చౌక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సునీల్, బీజేపీ కాంగ్రెస్ ఉదయం నుంచి కూడా పోటాపోటీగా నిరసనలు దిగాయి. సో బీజేపీకి సంబంధించిన నేతలను కాసేపటి క్రితం అరెస్ట్ చేశారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు లక్సెట్టిపేటలో కనిపిస్తుంది. సో వాస్తవానికి బీజేపీ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలంటూ ఎకరానికి 15,000 రూపాయలు కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ, దాంతో పాటు రైతు కూలీలకు గతంలో హామీ ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన రూపాయలు 12,000 రైతు కూలీలకు సంబంధించిన సాయం కావచ్చు, అటు 5,000 వడ్లకు బోనస్, ఇలాంటి డిమాండ్ల పైన కొంత నిరసన కార్యక్రమానికి ఈ రోజు పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తో పాటు చాలా మంది ముఖ్య నేతలు ఈ రోజు ధర్నాలో పాల్గొని అక్కడ హైవే నెంబర్ 63 పైన బైఠాయించిన పరిస్థితి ఉంది. సో పోలీసులు కొంత వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఒక ఫంక్షన్ హాల్ కి తరలించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పోటాపోటీగా రాష్ట్ర రోకో నిర్వహించింది. కొన్నేళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయలేదు. 11 ఏళ్ల కాలం అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయలేదు. గతంలో మోడీ ప్రభుత్వం బీజేపీ కేంద్రంలో ఉండి ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జీసీసీ చైర్మన్ కొట్నాగర్ తిరుపతితో పాటు మరో ముఖ్య నేతలంతా కూడా ఉత్కూరు చౌరస్తా వద్ద మోడీ మోసం అనే పేరుతో దేశం. ఓకే, థ్యాంక్ యూ.